భారతదేశంలో కనివిని ఎరుగని రీతిలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిజేపీ ఆధ్వర్యంలో బొద్దింకల జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమాలు నడపడం వల్ల, అదేవిధంగా విద్యార్థుల యొక్క డిమాండ్లకు సపోర్టుగా పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకోవడం వల్ల 26 రోజులుగా భారతదేశంలో 21 మంది స్టూడెంట్స్ మరణించారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఈ అంశాలపైన ఓ మిలిటెంట్ ఉద్యమాలు నడపడం వల్ల ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ వాళ్ళ డిమాండ్లో కేంద్ర మంత్రులు ఇవాళ సిజేపీ వారితో చర్చించిన తర్వాత వాళ్ళ డిమాండ్లను అంగీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మాట తప్పింది. ప్రధానంగా ప్రతి కుటుంబానికి, ప్రతి స్టూడెంట్ వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని, రెండవది జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిపైన కేసులు ఉపసంహరించాలని. కానీ ఈ రెండు డిమాండ్ల పరిష్కారం కాల. అదేవిధంగా వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాలు నడపడానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకొని వర్కింగ్ కమిటీ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రతి రాష్ట్రం కూడా వెళ్తా ఉన్నారు. రాజస్థాన్ పోయారు. రాజస్థాన్లో పాఠశాల పరిశీలించడానికి పోతే బీజేపీ గుండాలు ఇవాళ సిజేపీ కో కన్వీనర్ అయినటువంటి అశుతోష్ రాంకా పైన దాడులు చేశారు. వాళ్ళ అద్దాలు పగలగొట్టారు, కారు అద్దాలు. వాళ్ళ యొక్క మొత్తం అంతా కూడా విద్యార్థి నాయకులపైన కూడా పరిగెత్తించే రకమైన దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో దాడులు చేస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ మొత్తం ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో పాఠశాలను పరిశీలించేటువంటి కార్యక్రమాన్ని కూడా విధిస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం భయపడుతూ ఉంది. అందుకని రానున్న కాలంలో మరింత తీవ్రకరమైనటువంటి పద్ధతిలో ఉద్యమాలు నడిపేటువంటి అవకాశాలు ఉంటా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా భారతదేశంలో ఈ భారతదేశ యొక్క స్వాతంత్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరూ కూడా ప్రాణత్యాగం చేశారు, జైలుకు వెళ్ళారు. అటువంటి పోరాటాల ద్వారానే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1799లో శ్రీరంగపట్నంలో ఒక యుద్ధ వీరమరణం పొందినటువంటి టిప్పు సుల్తాన్, మైసూర్ టైగర్ అంటారు, మైసూర్ పులి, ఆయన రాజీలైనటువంటి పోరాటం నడపడమే కాకుండా తన తండ్రిని పోగొట్టుకున్నారు, తన కుమారులను పోగొట్టుకున్నారు. ఇవాళ వారు చేసినటువంటి యొక్క పోరాటాలు మొట్టమొదటిసారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇవాళ మొత్తం మిసైల్ తయారు చేశారు. అదేవిధంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం చేసినటువంటి గొప్ప నాయకుడు వారు కూడా వీరమరణం పొందారు. అదేవిధంగా 1757లో ప్లాసీ యుద్ధంలో ఇవాళ పశ్చిమ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా వారు ప్రాణాలు అర్పించడం జరిగింది, వీరమరణం పొందారు. వారు కూడా అనేక మంది వాళ్ళ త్యాగాలు చేసిన వారు, వీర నారీమణులు, వీరులందరూ కూడా ఇవాళ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వారు కనుసన్నుల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ముస్లింలపైన దాడులు చేస్తూ ఉన్నారు, దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారు, అణగారినటువంటి వర్గాలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అందుకే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా మేల్కొనాలి. భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది. బీహార్లో 30 సంవత్సరాలుగా వాళ్ళు గెలుస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ఇవాళ బీజేపీ ఓడిపోయింది. అక్కడ మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ఓడిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా ఏ అంశం కూడా వాళ్ళు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేకపోయారు. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి అందరూ కూడా ఇవాళ డిమాండ్ చేసేటువంటి రోజు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా సూటిగా 2-3 ప్రశ్నలు మేము సంధిస్తూ ఉన్నాం. ఒకటి, విద్యారంగ పరిరక్షణకు సంబంధించి ఇవాళ ప్రధానంగా 664 ప్రభుత్వ బడులు మూతపడిపోయినాయి. 5,86,666 మంది ప్రభుత్వ బడులకు దూరం అవుతూ ఉన్నారు. ప్రభుత్వ బడులకు దూరం అవుతుంటే ఇవాళ ఉర్దూను ఏ రకంగా కాపాడతారు అంటామన్నా. రెండవ భాష ఇది భారతదేశంలో ఉర్దూ అనేటువంటిది. కానీ ఇవాళ ఉర్దూ స్కూలు, ఉర్దూ టీచర్స్ అంతా గమనిస్తే ఇవాళ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, ఇతర స్కూల్స్ అన్నీ కూడా మూతపడడానికి ప్రధాన కారణం ఇవాళ టీచర్ల కొరత. ఎంత శాతం ఉంటా ఉన్నారు? 1-2% మాత్రమే టీచర్లు ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఉర్దూ పాఠశాల 3, 4, 5 తరగతులు ప్రభుత్వ బడుల్లో మ్యాపింగ్ చేయడం ద్వారా నష్టపోతూ ఉన్నారు ఉర్దూ విద్యార్థులు.
రెండవది ప్రధానమైనటువంటి ఒక అంశం దీంట్లో ఏమంటే ఇంగ్లీషు ఇవాళ గణితం బోధన చేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ ఉర్దూ బోధన చేసేటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల కూడా ఇది నష్టపోతున్నటువంటిది మనకు కనపడతా ఉంది. అందుకే ఖాళీలుగా ఉన్నటువంటి ఉర్దూ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవాళ ప్రతి వారికి చెప్పారు, ఆయన వాగ్దానం చేశారు. ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం ఇస్తాం, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తాం, ఇంటి నిర్మాణాలకు 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. దరఖాస్తులు కూడా గ్రామ సచివాలయం కలెక్టర్ వరకు స్వీకరించినారు, కానీ ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేదు, ఇండ్లు మంజూరు చేయలేదు. అందుకే వెంటనే తక్షణమే వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనంతపురం జిల్లాలో రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ డిమాండ్లకు సంబంధించిన దానిపైన ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 27న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీకు మా శ్రేణులందరికీ కూడా, ముస్లిం సోదరులకు, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.